పన్నీర్ 65 ఎలా చేసుకోవాలంటే, మనము కొంచెం పన్నీర్ని చిన్న చిన్న పీసులుగా కోసుకొని, పెద్ద కాకుండా మీడియం సైజులో కోసుకొని, దానికి కారము, పసుపు, సాల్టు, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, తర్వాత కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక చిన్న నిమ్మ చెక్క, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. మైదా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను మైదా అవాయిడ్ చేశాను, కార్న్ఫ్లోరే వేసుకున్నాను. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుకుంటే ఈ ముక్కలకి అవి బాగా పడుతుంది అన్నమాట. మసాలా అంతా మన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా అంతా బాగా పడుతుంది. బాగా పట్టిన తర్వాత మనం ఒక బాణానీలోనే ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకొని అంటే ఎక్కువ కాకుండా మామూలుగా మీడియం దాంట్లో అంటే స్టవ్ అది కూడా మీడియం దీంట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనము దానికి గార్నిష్గా కొద్దిగా క్యారెట్, తర్వాత క్యాబేజీ, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ గార్నిష్ చేసుకొని ఇది చిల్లీ సాస్ కానీ లేకపోతే టమాటా సాస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము హోటల్లో దాబాలో మనం ఎలా తీసుకుంటామో చూడండి, గోబీ మంచూరియా మనం తింటామా ఆ ఫ్లేవరే సేమ్ అట్లాగే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ చాలా బాగుంటుంది అనమాట. మన దేంతోనైనా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఈ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ అనేది అట్లే పొందకుండా ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట. అందుకని టిష్యూ పేపర్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. ఇది ఏదో ఒక ఫ్లేవర్ ఏదో ఒక దాంతో మనం తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సాస్ ఏదో ఒక సాస్ ఉండాలి. సాస్ లేకపోతే బాగానే ఉంటుంది, కానీ సాస్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లాగా చేసుకొని తీసుకుంటే మనం సేమ్ హోటల్లో చేసినట్లే సేమ్ ఉంటుంది.